హాయ్. నమస్తే అండి. సో మీరెప్పుడు చూస్తున్నారో ఈ వీడియో నాకు తెలీదు గానీ, నాకైతే ఈ రోజు నుంచి సమ్మర్ హాలిడేస్ అయితే స్టార్ట్ అయ్యాయి 2026. సో మీకు తెలుసు కదండీ, మన ఛానల్‌లో లేడీస్‌కి సంబంధించినవన్నీ కూడా మాక్సిమం మనమే తయారు చేసుకోవచ్చు. ఎక్కువగా డబ్బులు పెట్టి బయట మనం అసలా డబ్బులు వేస్ట్ చేయక్కర్లేదు. మనకు తెలుస్తది ఒకసారి తయారు చేసుకుంటే. యాక్చువల్‌గా తయారు చేసుకోలేనంత సేపు మనకు తెలీదు. మనం చాలా కాస్ట్ పెట్టి కొంటూ ఉంటాం ప్రతీదీ. ఒకసారి తయారు చేసుకున్నాక అనిపిస్తది, అదేంట్రా బాబు ఎంత అమాయకంగా మనం డబ్బులు వేస్ట్ చేసామా, ఇంత తక్కువ కాస్ట్‌కి మనం తయారు చేసుకోవచ్చా అని అనిపిస్తది. సో అలా మన ఛానల్‌లో చాలా రకాలైతే ఉన్నాయండి. అన్ని యాక్సెసరీస్, బ్యాంగిల్స్ అని, నెక్ వేర్స్ అని అన్నీ కూడా, హెయిర్ క్లిప్స్ అని అన్నీ కూడా. ఇంకా ఎక్కువగా ఈ మధ్య అయితే మ్యాక్సిమం ఫ్రాక్ డిజైన్స్ ఎలా కట్ చేయాలి ఏంటి, అలాగే నెక్ డిజైన్స్, బ్లౌజ్ నెక్స్, బ్లౌజ్ స్లీవ్స్ అలా అనమాట. సో అన్నీ అయితే నేనైతే అప్లోడ్ చేశానండి. ఒకసారి వాచ్ చేయండి కావాల్సిన వాళ్ళు. మరి చూసేద్దారండి ఈరోజు ఏం చేద్దాము. సో ఏంటంటే అండి, ఈరోజు యాక్చువల్గా ఇది మంచి బ్లౌజ్ నెక్ డిజైను. దీని హ్యాండ్స్ కూడా మంచి డిజైన్, దీనికి ఫ్రంట్ కూడా పెట్టాను, అలాగే లట్కన్స్ కూడా డబుల్ కలర్ చేశాను. సో ఈరోజు నెక్ డిజైన్ చూద్దాం. ఏంటి అట్లేంటి అనుకుంటున్నారా అండి. సో ఇది ఏంటంటే మనకి చాక్లెట్ బాక్స్ అనమాట. మీరు అదే కాదు ఏదైనా తీసుకోవచ్చు. ఒక ఓల్డ్ ఎక్స్రే, పాత ఎక్స్రే కానీ, లేదంటే ఏదైనా ఒక అట్ట ముక్కలు ఉంటాయి కదా, పిల్లల అట్టలు ఉంటాయి కదా, అలాంటివి కానీ తీసుకొని, అంటే ఇది ఎందుకు అంటే ఇది ఇప్పుడు మన బ్లౌజెస్ కానీ, డ్రెస్కి కానీ, లట్కన్స్ కానీ, డిజైన్స్ కానీ కట్ చేసుకునేటప్పుడు 3x3, 4x4, 5x5, 2x2 అలాగా మనం కొలుచుకొని కట్ చేసుకుంటాం కదా. అలా ప్రతిదానికి కొలుచుకోకుండా మనం ఒకసారి అట్ల మీద తయారు చేసుకుని 2x2 ఒక ముక్క, 3x3 ఒక ముక్క, 4x4 ఒక ముక్క, 5x5 అలా అన్నీ ఒక మనం ఎంతవరకు అంటే కావాలి అది అలా ముక్కలో తయారు చేసుకుని ఉంచుకుంటే దాన్ని పెట్టేసి ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఒక్కొక్క క్లాత్ కాకుండా ఒకసారి చూసాక ఇప్పుడు నేను మడత పెట్టి కట్ చేశాను. మొత్తం క్లాత్ని ఫోల్డ్ చేసేసి పైన అట్ట పెట్టేసి కట్ చేస్తే అన్ని ముక్కలు ఒకసారి వచ్చేస్తాయి. సో నేను 3x3 తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఫస్ట్ 3 చూపించాను కదా, దానిలో 3x3 ముక్కను తీసుకుని ఇలా కట్ చేస్తే చాలా ఈజీ అనమాట. ఇది చిన్న టిప్పు. అండ్ ఆల్సో మాకు చాలా టైం సేవ్ అవుద్ది, ఎక్కువ కష్టపడక్కర్లేదు. ఇప్పుడు నేను ఎలా మడత పెట్టినట్టుగా ఒక ఫోల్డ్, రెండో ఫోల్డ్, మూడో ఫోల్డ్ పెడితే మనకి ఈ షేప్ వస్తుంది. 3x3 తీసుకొని, అంటే నేను 3x3 తీసుకున్నాను, మీరు ఇష్టం, అది మీకు ఎంత కావాలంటే అంత. సో అలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది బ్లౌజ్ అండి. యాక్చువల్గా బ్లౌజ్కి నేను లైనింగ్ జాయిన్ చేసేసి నెక్ కూడా తిప్పేసి కుట్టేశాను. యాక్చువల్గా నెక్ పీస్ కూడా స్ట్రైట్ పీస్ వేస్తాను, రౌండ్ నెక్కే కానీ స్ట్రైట్ పీస్ వేసి అక్కడక్కడ కుర్చీలు పెట్టుకుంటూ వేసేస్తాం కదా, అలా వేస్తాను. ఎందుకంటే ప్రాబ్లం అయితే ఏముంటుంది, మళ్ళీ పైన మనం ఎలాగ డిజైన్ చేస్తాం కాబట్టి లోపల హెమ్మింగ్ అయితే చేసుకోవాలి. హెమ్మింగ్ ఇంకా చేయలేదు. సో అలా ఇప్పుడు నేను ఇక్కడ చూసాను కదా, పైనుంచి ఒక 1.5 ఇంచ్ వరకు గ్యాప్ ఉంచేసి పైనుంచి ఇలా ఒక 1 ఇంచ్ అలా మొత్తం చుట్టూ మొత్తం అంతా 1 ఇంచ్కి మనం పెట్టుకోవాలి. మీ ఇష్టం. నేనైతే 1 ఇంచ్ పెట్టాను, మీకు 1.5, హాఫ్ ఇంచా, 2 ఇంచెస్ మీ ఇష్టం. కానీ 1 ఇంచ్ అయితే కరెక్ట్గా మనకి భుజం మధ్యలోకి వస్తుంది అన్నమాట డిజైన్. సో దానికోసం కింద కూడా నేను నడుముకు కూడా వేసేసాను, కానీ వెనకాల డాట్స్ వేయలేదు. ఎప్పుడైనా సరే మనం బ్లౌజ్కి వెనకాల డిజైన్ పెట్టుకునేటప్పుడు ముందు డాట్స్ అయితే వేసేసుకోకూడదండి. డిజైన్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు డాట్స్ వేసుకోవాలి. సో మనం ఇలాగ డాట్స్ పెట్టాం కదా 1 ఇంచ్కి, ఆ 1 ఇంచ్ మొత్తం అంతా కలుపుకుంటూ వెళ్ళిపోతే మనకి ఇలా లైన్ వస్తుంది. సో ఈ పైన ఒక 1 ఇంచ్ లేదా 1.5 ఇంచు దగ్గర 2 ఇంచెస్ వరకు వదిలేవచ్చు. ఎందుకంటే మన సారీ స్టెప్స్ పెట్టుకొని కుర్చీలు పెట్టుకుంటాం, అదే పిన్ పెట్టుకుంటాం కదా. సో అందుకనే ఫస్ట్ స్టార్టింగ్ అయితే అక్కడ అవసరం లేదండి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా చూసారు కదా, ఇలా ఈ షేప్ ఇలా కనిపించాలి. పైన క్లోజింగ్ లాగా ఉండి ఇప్పుడు మనం కుట్టినట్లని ఇలా కనిపిస్తూ ఉండాలి. దీనికి ఇంకా నేను ఈ మార్కింగ్ ఓన్లీ లైన్ గీయడానికి మాత్రమే అండి మార్కింగ్. ఇప్పుడు మనం పెట్టే మాత్రం ఫస్ట్ కుట్టేసి దాని వెంటనే తర్వాతే, ఎక్కువ గ్యాప్ అయితే ఇవ్వక్కర్లేదు. మళ్ళీ సేమ్ అలా లైన్లో కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మనకి మొత్తం ఎన్ని పడతాయో అన్నీ. అలాగే రెండో వైపు వచ్చేసరికి ఫుల్గా కుట్టేసుకోవాలి. జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఉంచితే భుజం జాయింట్కి సరిపోతుంది అంతే. ఇదంటే మనం పిన్ పెడతాం కదా, పిన్ పెట్టినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను 1.5 ఇంచ్ వరకు వదిలేసాను. ఈ పైన ఇటువైపు ఒక 1 ఇంచు, అలా ఒక లేదా 30 ఇంచు వదిలేస్తే సరిపోద్ది. సో ఇది అయిపోయిన తర్వాత ఈ ఎక్స్ట్రాగా ఈ కుట్టి వేసిన తర్వాత చూసారు కదా, ఈ రెడ్వి ఎక్స్ట్రాగా కొంచెం ఉన్నాయి. ఆ ఎక్స్ట్రాని కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఎందుకంటే అది మనం మడత పెట్టినప్పుడు కనిపిస్తాయి, లేదంటే కట్ చేయక్కర్లేదు కానీ మనం మడత పెట్టినప్పుడు కనిపిస్తాయి. సో అలా అన్నిటికీ కట్ చేసుకొని నీట్గా, మనకి సిజర్స్ షార్ప్గా ఉంటే ప్రాబ్లం లేదు కానీ, లేదంటే కొంచెం బ్లౌజ్ కట్ అయిపోయే ప్రమాదం ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. సో అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, అలా ఫోల్డ్ చేస్తే మనకి ఇలా స్క్వేర్ లాగా వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ సూది కింద నుంచి ఎక్కించేసి, అంటే ఒక టాకా వేస్తాం అనమాట. టాకా వేసేసి ఇలా టాకా వేసుకొని జస్ట్ వదిలేసుకొని అన్నిటికీ అలాగే వేసుకోవచ్చు. లేదు బీడ్స్ వేసుకోవచ్చు, కుందన్స్ వేసుకోవచ్చు, ప్యాచెస్ వేసుకోవచ్చు, ఇలా రకరకాలైతే వేసుకోవచ్చు. హ్యాండ్స్ కూడా నేను ఇలా చేశాను, దానికి నేను చూపించాను కూడా ప్యాచెస్ అవి ఎలా వేయచ్చు ఏంటి అనేది కూడా నేను చూపించాను. ఇప్పుడు నేను ఇక్కడైతే బీడ్ ఎక్కిస్తానండి. బీడ్ ఎక్కించేసి మళ్ళీ కింద దించేస్తాం. సో మళ్ళీ బీడ్కి ఇంకొక టాకా వేసేస్తాం. అంటే ఎప్పుడైనా వాష్ చేసింది అంటే ఒకసారి కుట్టామంటే మళ్ళీ లైఫ్ లాంగ్ ఇంకా దాన్ని చూడకూడదు. అందుకని చెప్పి కుట్టేటప్పుడు మనం కొంచెం పర్ఫెక్ట్గా కుట్టేసుకోవాలి. అటు ఇటు టాకాలు అయితే వేయట్లేదండి, హ్యాండ్స్కి అయితే అటు ఇటు టాకాలు కూడా వేసాను. అంటే తేడా ఏంటి చూడవచ్చు అని మీరు ఒకసారి హ్యాండ్ డిజైన్ కూడా చూస్తే మీకు అర్థం అవుద్ది. సో అలా ఇది చూసాక ఇది చూసి ఇటు టాకాలు అయితే వేస్తాను నేను.
కానీ నెక్కకి ఏంటంటే టాకా వేయట్లేదు. సో టాకా వేయకపోతే ఎలా ఉంటుంది, టాకా వేస్తే ఎలా ఉంటుంది అని ఒకసారి చూస్తే బాగుంటుందని. నాకైతే టాకా వేయకపోతే బాగున్నాయేమో అనిపించింది నాకు. మన ఇష్టం, అంటే 3 x 3 ఇంచెస్ కాబట్టి, అదే 4 x 4 అనుకోండి కొంచెం పెద్దగా వస్తుంది కాబట్టి అప్పుడు టాకా వేయాలి, వేయకపోయినా ప్రాబ్లం లేదు. సో ఇలా వేసేసిన తర్వాత మళ్ళీ సేమ్ అన్నిటికీ అలాగే ఒక్కొక్క పూస వేసుకుంటూ వెళ్ళిపోవడమే. పూస నువ్వు ప్యాచ్ చేస్తాం అనుకుంటే ముందు ఇవన్నీ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ప్యాచెస్ అంటించుకొని దానికి మళ్ళీ అక్కడ టాకాలు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదైతే డైరెక్ట్గా నేను గోల్డ్ గోల్డ్ అంటే మరీ జిమ్కు మనకి మెరుస్తుంది అలాంటి గోల్డ్ కాదండి, మామూలు మెటాలిక్ గోల్డ్ ఉంటుంది కదా, సో అదనమాట. అలా వేసుకుంటూ మనం వెళ్ళిపోతే మనకి చక్కగా మంచి డిజైన్ అయితే వస్తుందండి. సో నేను చూపిస్తాను డిజైన్ ఎలా వచ్చింది అనేది. ఇది యాక్చువల్గా బ్లౌజ్ ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్ కూడా వేసాను, చిన్న ముక్క అలాగా మిగిలిందనమాట, బ్లూ అండ్ రెడ్. సో దానికోసమని ఫ్రంట్ నెక్ కూడా యాక్చువల్గా ముందు వేయకూడదు అనుకున్నాను, కానీ కుట్టేసిన తర్వాత నేను వేసాను. ఎలా వేయచ్చు అనేది ఒకసారి అది కూడా అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. అలాగే లటకన్స్ అండి, లటకన్స్ కూడా డబుల్ కలర్ వేసాను. పెద్ద హైరాణ ఏం పడవసరం లేదు, జస్ట్ ఒకే ఒక జాయింట్తో మనం డబుల్ కలర్ లటకన్స్ అయితే వేసుకోవచ్చు. సో చూసారు కానీ సూపర్ అంటే సూపర్ అండి, అసలు బ్యాక్ నెక్ అదిరిపోయింది. అయితే ఎక్కడికి వెళ్ళినా సరే చాలా అంటే చాలా బాగుంది అంటారు ఈ బ్లౌజు. యాక్చువల్గా అంటే ఈ బ్లౌజ్కి ఒక స్టోరీ కూడా ఉంది. దీనికి యాక్చువల్గా మెరూన్ ఏదైతే ఉందో బార్డర్ ఉంది కదా, సేమ్ అదే మెరూన్ కంప్లీట్ అంతా ఇంకా బ్లూ లేకుండా బెనారస్ బ్లౌజ్ పీస్ ఇచ్చాడు. కానీ అది స్టిచ్ చేశాను, కానీ నాకు ఇంకా ఈ కలర్ బాగా నచ్చింది అనమాట. సో అందుకని చెప్పి నేను సారీలో ఒక 70 సెంటీమీటర్స్ తీసేసి దాంతో స్టిచ్ చేశాను అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.